శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, ఇప్పుడే మన గుళ్ళో ప్రభాత పూజలు పూర్తి చేశాం. ఇప్పుడు మనం సంప్రదాయం ప్రకారం భారత ఇతిహాసం చెప్పుకుందాం. ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలు పూర్తి చేసి శాంతి పర్వంలో ఉన్నాం. 134 అధ్యాయాలు చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఈ రోజున 135వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. భీష్మ ఉవాచ అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం యథా దస్యు సమర్యాదా ప్రేత్యభావే న పశ్యతి. నాయనా, ఎంతో దోపిడిదారైనా సరే వాడు కనుక మర్యాదని పాటించేవాడైతే మరణం తర్వాత దుర్గతిని పొందడు, అంటే సద్గతిని పొందుతాడు. ఈ విషయంలో విద్వాంసులు ఒక పురాతనమైన కథను చెప్తారు. ప్రహర్తామతిమాన్ సురః శ్రుతవాన్ నృశంసవాన్ రక్షన్నాశ్రమిణాం ధర్మం బ్రహ్మణ్యో గురుపూజకః నిషాజ్యాం క్షత్రియాజ్ఞాతః క్షత్రధర్మానుపాలకః కాయవ్యో నామ నైషాది దస్యుత్వాత్ సిద్ధిమాప్తవాన్. కాయవ్యుడు అనే పేరు గల ఒక ఎరుకల వాడు ఉండేవాడు. వాడు దోపిడీలు చేసి బతుకుతూ ఉండేవాడు. అయినప్పటికీ సిద్ధి పొందాడు. వాడు మంచి బలిష్ఠుడు, బుద్ధిమంతుడు, సూర్యుడు, చదువుకున్నాడు కూడా. వాడు ఎరుకల వాడు అయినప్పటికీ ఏమాత్రం క్రూరత్వం లేనివాడు. అలానే తన ఆశ్రమ ధర్మాన్ని తను కాపాడుకుంటూ గురువుల్ని పూజిస్తూ ఉండేవాడు. ఈ కాలవ్యుడు క్షత్రియుడి వల్ల ఒక నిషాదికి జన్మించాడు. క్షత్రియ ధర్మాలను చక్కగా పాటించే ఆ నిషాదుడు దస్యుడైనా కూడా సిద్ధి పొందాడు. అరణ్యే సాయం పూర్వాహ్నే మృగయూధప ప్రకోపిత విధిజ్ఞో మృగజాతీనాం నైషాదానాంచ కోవిదః. ఆటవికుల అందరిలో కూడా మంచి నిపుణుడు వాడు. అరణ్యంలో పొద్దున సాయంత్రం అక్కడ ఉండే మృగాలను ఉత్తేజపరుస్తూ ఉండేవాడు. సర్వకానన దేశజ్ఞ పార్యాత్రచర సదా ధర్మజ్ఞ సర్వభూతానాం అమోఘే గురురాయుధ. వీడికి అడవిలో ఉన్న అన్ని ప్రదేశాలు బాగా తెలుసు. పారియాత్ర అనే పర్వతంపై ఎప్పుడు తిరుగుతుండేవాడు వీడు. అన్ని ప్రాణుల ధర్మాలు కూడా వీడికి తెలుసు. వాడి బాణం ఎప్పుడూ గురి తెప్పేది కాదు. వాడి దగ్గరున్న అస్త్రశస్త్రాలన్నీ కూడాను బాగా దృఢంగా ఉండేవి. అప్యనేక శతాం సేనాం ఏకైవ జిగాయస సమృద్ధావంధ బధిరో మహారణ్యేభ్య పూజయాత్. వీడికి మంచి సైన్యం కూడా ఉండేది.
ఆ మహారణ్యంలో ఉన్న వృద్ధులు అందులు చెవిటివారు అయిన తన తల్లిదండ్రుల యొక్క సేవ చక్కగా చేసుకుండేవాడు వీడు. మధుమాంసై మూలఫలై అన్నైరుచ్చావచర్యపి సత్కృత్య భోజయామాసామాన్యాన్ పరిచరాచజా. తల్లిదండ్రులకు చక్కగా మాంసంతో, తర్వాత దుంపలు పండ్లు పలు రకాలైన అన్నాలతోటి భోజనం పెట్టేవాడు. అంతేకాదు వారితో పాటు పెద్దలకు కూడా పూజ చేసేవాడు, పరిచర్యలు చేసేవాడు. ఆరణ్యకాన్ ప్రవ్రజితాన్ బ్రాహ్మణాన్ పరిపూజయాన్ అపితేభ్యో గృహాన్ గత్వా నినాయ సతతం వనే. అరణ్యవాసుల్ని, సన్యాసుల్ని, బ్రాహ్మణుల్ని గొప్పగా గౌరవిస్తూ నిత్యం వారున్న దగ్గరికి వెళ్ళి వారికి ఎన్నో ఆహార పదార్థాలను ఇస్తూ ఉండేవాడు. ఏస్మాన్న ప్రతిగృహ్ణంతి దస్యు భోజన సంఖ్యయా తేషామాసజ్య గేహేషు కల్యేవ సగచ్చతి. ఎవరైనా ఒరే నువ్వు దొంగవిరా, నీ దొంగ సొమ్ము మేము తినకూడదు అంటే ఏం చేసేవాడంటే ఎవరికి తెలియకుండా వాళ్ళ ఇంట్లో ఆహార పదార్థాలు పెట్టి వెళ్ళిపోయారు. బహూనిత్య సహస్రాన్ని గ్రామణిత్వే అభివ్యప్రే నిర్మర్యాదాని దస్యూనాం నిరమక్రోశవర్తినాం. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని వాళ్ళు కూడా వీడిని నాయకుడిగా చేసుకున్నవారు. అటువంటి దొంగలు కూడా వీడిని నాయకుడిగా చేసుకున్నారు. దక్షవ ఊచు మూర్తదేశ కాలజ్ఞ ప్రాజ్ఞ శూరో దృఢవ్రత గ్రామణీర్భవనో ముఖ్య సపేషామేవ సమ్మత. వాళ్ళందరూ కూడా ఆటవికులు అందరూ కూడా అన్నారు, బాగా దేశ కాలాలు సమయాలు అన్నీ తెలిసిన ప్రాజ్ఞుడివి నువ్వు, సూర్యుడివి, నువ్వు మాకు ముఖ్య నాయకుడిగా ఉండాలి అన్నారు. యథా యథా వక్షసి నహ కరిష్యామస్తథా తథా పాలయాస్మాన్ యథా న్యాయం యథా మాత యథా పిత. నువ్వు ఎలా చెప్తే అలా మేము చేస్తాం, మాకు ఏది న్యాయమో అది చేస్తూ తల్లి తండ్రిలాగా మమ్మల్ని కాపాడు నువ్వు. కాయవ్యవాచ మావధీస్త్వం ప్రియం భీరుం మా శిశుం మా తపస్విని నా యుధ్యమానో హంతవ్య నచ గ్రాహ్యో బలాస్త్రియ. వాడన్నాడు, ఆ కాయవ్యుడు వాడి పేరు, స్త్రీని, భయపడ్డవాళ్ళని, పసివాళ్ళని, తాపసిని, నీతో యుద్ధం చేయని వాడిని చంపకూడదు, స్త్రీలను బలాత్కరించకూడదు, వాళ్ళకు బోధ చేశాడు. సర్వదా స్త్రీన హంతవ్య సర్వసత్యేషు కేనచిత్ నిత్యంతు బ్రాహ్మణే స్వస్తి యోద్ధవ్యంచ తదర్థత. ఎట్టి పరిస్థితుల్లో కూడాను స్త్రీని చంపకూడదు, ఎప్పుడూ కూడాను బ్రాహ్మణుల యొక్క మేలు కోరుతూ ఉండాలి. అలానే వారి కోసం పోరాడవలసి వస్తే పోరాడాలి. శస్యంచ నాపి హర్తవ్యం సార విఘ్నంచ మాకృత పూజ్యంతే ఎత్ర దేవాశ్చ పితరో అతిథయస్తథా. ఎక్కడ దేవతలు, పితృదేవతలు, అతిథులు పూజింపబడుతూ ఉంటారో అక్కడ పూజనీయ ద్రవ్యాలను అపహరించి శుభకార్యాలకు ఆటంకం కలిగించకూడదు. తన దండుకు చెప్తున్నాడు అనమాట, ఈ దొంగల నాయకుడు ఈ బుద్ధులన్నీ చెప్తున్నాడు. ఎక్కడ దొంగతనాలు చేయాలి, ఎక్కడ చేయకూడదు అని చెప్తున్నాడు. సర్వభూతేష్వపి చ వై బ్రాహ్మణో మోక్షమర్హతి కార్యాచోపచితస్తేషాం సర్వస్వేనాపి యా భవేత్.
అన్ని ప్రాణుల యందు బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, అతడు మోక్షానికి అర్హుడు. మన సర్వస్వం సమర్పించైనా సరే వారికి అభివృద్ధి కలిగించాలి సుమా. యస్యేతే సంప్రరుష్టా మంత్రయంతి పరాభవం నతస్య త్రిషు లోకేషు త్రాతా భవతి కశ్చన. వారు ఎవనిచే అవమానింపబడి మనస్సులో కోపిస్తారో వారిని ముల్లోకాల్లో ఎవ్వరు కూడా రక్షించలేరు సుమా. యో బ్రాహ్మణాన్ పరివదేత్ వినాశంచాపి రోచే సూర్యోదయవద్వాంతే ధ్రువంతస్య పరాభవ. ఎవడు బ్రాహ్మణులను నిందిస్తూ వారి నాశనాన్ని కోరుకుంటాడో వాడు తప్పగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోగా పరాభవాన్ని పొందుతాడు. ఇహైవ ఫలమాసీన ప్రత్యాకాంక్షేత సర్వశః ఏ నోన ప్రదాస్యంతి తాంస్తేనాభియాస్యసి. మానవుడు కూర్చున్న చోటు నుంచి కదలకుండా అన్ని వైపుల నుండి ఫలితాలు వచ్చేటట్లుగా చేయాలి. ఎవరెవరు మనకు కావలసింది ఎవరో వారిపైకి దాడికి వెళ్ళాలి. శిష్యర్థవిహితో దండ నృత్యర్థం వినిశ్చయ ఏచ శిష్టాన్ ప్రభాదంతే దండస్తేజాం వదః స్మృతః. దుష్టుల్ని శిక్షించడానికే దండోపాయం ఏర్పడింది, సంపద పెంచుకోవడానికి కాదు. ఎవరు సజ్జనులను బాధిస్తారో వారికి మరణదండ చెప్పబడింది. ఏ చ రాష్ట్రోపరోధేనా వృద్ధిం కుర్వంతి కేచన తదైవతే అనుమార్యంతే కుణపే క్రమయో యథా. ఎవరు దేశాభివృద్ధిని అడ్డుకొని తన ఉన్నతికి ప్రయత్నిస్తారో వాళ్ళు కళేబరంలోని క్రిముల్లాగా నశించిపోతారు సుమా. ఏ పునర్ధర్మశాస్త్రేణ వర్తేరన్య దస్యవ అపితే దస్యవో భూత్వా క్షిప్రం సిద్ధిం అవాప్నుయ. ఏ దస్యులు ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు దొంగలైనా సరే త్వరగా సిద్ధిని పొందుతారు. భీష్మ ఉవాచ తే సర్వమేవానుచక్రుః కావ్యస్య కాయవ్యస్యానుశాసనం వృద్ధించ లేభిరే సర్వే పాపేభ్యశ్చాప్యుపారమను. భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుకి, ఈ కాయవ్యుని ఆదేశాలని ఉపదేశాలని దొంగలందరూ కూడాను ఆదరించారు. దాంతో వారు అన్ని విధాల వృద్ధి పొందారు, పాపకర్మలను విరమించుకున్నారు. కాయవ్య కర్మణా తేనా మహతిం సిద్ధమాప్తవాన్ సాధూనామాచరన్ క్షేమం దస్యూన్ పాపాన్ నివర్తయన్. కాయవ్యుడు ఈ పుణ్యకర్మలో సాధుజనులకు క్షేమాన్ని కలిగిస్తూ దొంగలను పాపాల నుండి నివారిస్తూ గొప్ప సిద్ధిని పొందాడయ్యా. ఇదంకాయవ్యచరితం యోనిత్యమను చింతయే నారణ్యేభ్యో హి భూతేభ్య భయం ప్రాప్నోతి కించన. ఈ చరిత్ర ఏదైతే ఉందో కాయవ్య చరిత్ర నేను చెప్పానే, దీన్ని నిత్యం మనసులో స్మరించుకుండేవాడు అరణ్య ప్రాణుల నుండి కొంచెం కూడా భయపడు సుమా. ఫలశ్రుతి అంటారు అన్నమాట. కథ పూర్తయింది కాబట్టి ఫలశ్రుతి చెప్తున్నాడు భీష్ముడు ధర్మరాజుకి. నభయం తస్య భూతేభ్య సర్వేభ్యశ్చేవ భారత నాసతో విద్యతే రాజాన్ సహరణ్యేషు గోపతి. ధర్మరాజ, కాయవ్య చరిత్ర విన్నవాడికి ఏ ప్రాణి నుండి కూడా భయం కలగదు, వాడు అరణ్యాలకు అధిపతి అవుతాడు సుమా. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి 35-శతమోధ్యాయ. ఇది వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 135వ అధ్యాయం. రేపు 136వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.